హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీ సత్యాను ఆల్ వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మా పిల్లలకి ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్స్ అయితే చేద్దామనుకుంటున్నాను. ఇదిగోండి ఎన్టీఆర్ గులాబ్ జామున్స్ అయితే రెడీ చేస్తున్నాను. ముందుగా అయితే పిండిని తీసుకుని ఆ పిండిలో కొంచెం పాలు కానీ లేదా వాటర్ కానీ వేసి అదైతే మెత్తగా స్మూత్గా అయితే కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా కలుపుకున్నాను. కలుపుకొని రౌండ్ బాల్స్ లాగా పగుళ్ళు రాకుండా అయితే రౌండ్గా అయితే చుట్టేసుకుంటున్నాను. చూడండి మా పిల్లలకి అయితే చాలా చాలా ఇష్టం ఇవంటే. అందుకే బాల్స్ అయితే చూడండి చాలా రౌండ్గా అయితే చేసుకుంటున్నాను. వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? పిల్లలకి స్నాక్స్ టైంలో ఇలాంటివి చేసి పెడితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారని అయితే నేనైతే చేస్తున్నానండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇవంటే. ఒక ప్యాకెట్ అయితే చేస్తున్నాను నేను. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు అడుగుతున్నారని అయితే చేస్తున్నాను. చూడండి అన్నీ అయితే రౌండ్గా బాల్స్ లాగా అయితే చుట్టేసుకున్నా. ఎందుకని చూడండి రౌండ్గా అయితే చుట్టేసుకున్నా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి నేనైతే వాటిని డీప్ ఫ్రై చేయడానికి అయితే చిన్న కడాయి పెట్టేసి అందులో నూనె అయితే పోసేసుకున్నాను. నూనె అయితే కొంచెం కాగబెట్టుకున్నానండి. నూనె అయితే కాగిపోయింది కదా. ఇప్పుడైతే రౌండ్గా చేసుకున్న గులాబ్ జామ్ పిండి బాల్స్ని అయితే ఇందులో వేసేసి ఎర్రగా అంటే రెడ్గా దోరగా వేయించుకుంటే బాగుంటాయండి. పాకంలో వేసాక కలర్ అయితే బాగా వస్తాయి. ఒక్కొక్కటిగా నూనె అయితే మెత్తలకుండా అయితే వేసుకుంటున్నాను. వేసి అయితే డీప్ ఫ్రై చేసుకుందాము. ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదండి, లైట్గా అంటే వాటికి సరిపడా అయితే వేసాను. మరి ఎక్కువైతే వేస్ట్ అయిపోద్ది ఆయిల్ అంతా. నేనైతే వీటిని 2 ట్రిప్పులుగా అయితే వేసుకున్నాను. ఒకసారి అంటే చిన్న దాంట్లో అవ్వదు కదా. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే రెడ్గా అయితే ఎగిపోయినాయి. ఇవైతే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఒక దాంట్లో అయితే వేసేసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని మనం ఇంకో ట్రిప్ వేసుకుందాం అనుకున్నాం కదా. ఇదిగోండి ఇంకో ట్రిప్ కూడా వేసేసాను. అవి కూడా బాగా వేయించుకుందాం దోరగా. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇవైతే. ఒక్క ట్రిప్పులో అయితే లాగించేస్తారు మొత్తాన్ని. ఇదిగోండి ఇవి కూడా వేగిపోయినాయి. 2 ట్రిప్పులో కూడా అవి కూడా తీసేసుకుంటున్నాను గిన్నెలోకి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి రెడ్గా అయితే వేగిపోయినాయి కదా. తీసేసి మళ్ళీ ఒక గిన్నె అయితే తీసుకుని నేనైతే షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుంటున్నా. అంటే మరి గులాబ్ జామున్స్లోకి పాకం కావాలి కదండి. ఇదిగోండి షుగర్ అయితే నేను 1.5 కప్ అయితే తీసుకున్నాను. 1.5 అయితే తీసుకున్నాను. వాటర్ కూడా అలాగే 4 కప్స్ అయితే తీసుకున్నాను. వాటర్ కూడా సేమ్ అదే కప్తో. ఎందుకండి ఇప్పుడు పొయ్యి అయితే అంటించేసి గిన్నెలో అయితే పాకం అయితే రెడీ చేసేసుకుంటున్నా. ఇలాచీ పౌడర్ కూడా వేసేసాం, మరుగుతూ ఉంటాయి కదా. పాకం రెడీ అయితే స్మెల్ అయితే బాగుంటుంది ఇలాచీ వేయటం వల్ల. ఇలాచీ కూడా వేసేసాను ఫస్టే నేను. ఇదిగోండి పాకం అయితే రెడీ అవుతుంది. మరీ తీగ పాకం అవసరం, లైట్ సిరప్ లాగా వస్తే చాలండి. ఇదిగోండి
బాగా అయితే ఏగిపోయింది. నేనైతే లోపల ఉడికిందా లేదా అని కూడా చెక్ చేసుకున్నాను. బాగా ఏగినాయి బాల్స్ కూడా. ఇవ్వండి ఇప్పుడు ఒక్కొక్కటి అయితే మెత్తలకుండా పాకంలో అయితే వేసేసుకుని కొంచెంసేపు వాటి మీద మూత పెడితే పాకం అయితే పీల్చుకుంటాయి బాల్స్. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో సర్వ్ చేసుకుని మా పిల్లలకి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. వాళ్ళు అయితే చాలా ఇష్టంగా అయితే తినేశారు వీటిని. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి. ఓకేనా, బాయ్ బాయ్ మరి.